మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు, దీన్ని పక్షము అంటారు. 15 రోజుల్ని అంటే భాగము అని అర్థం. పక్షము అంటే భాగం అని, ఒక పక్క భాగం అని అర్థం. ఒక నెలలో రెండు పక్షాలు ఉంటాయి, 2 భాగాలు చేసినట్టయితే. అంచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షం అంటారు. అంటే మొదటి పక్షం రోజుల గురించి, ఈ 15 రోజుల గురించి. నెల అంటే 30 రోజులు కాబట్టి 30 కానీ 31 కానీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క నెల 28 కానీ 29 కానీ రావచ్చు. ఏదైనా 30 అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి. అటువంటి నెలలో సగం 15 రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది, 15 రోజుల యొక్క ఫలితాలని. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షంలో, అంటే ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోబోతున్నాము. ఇందులో అతిశయోక్తులు కానీ, లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి, నాకు ఇన్ని వ్యూస్ రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు. మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు. ఇలా తప్పుడు తంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది, ఆ హెడ్డింగ్కి లోపలుండే సబ్జెక్టుకి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు. అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు, అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో, లేకపోతే ఏదో ఒక, మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు, ఒక ఆయన చెప్పాడట అట్లా. ఎందుకంటే ఆయనకి ఏదో కొంచెం కుజదోషం లాంటిది ఏదో ఉందట. అయితే అతని జాతకం మనకు రాలేదు, కానీ కుజదోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు. అది ఎంతవరకు యథార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి. మంచిదంటే మంచిదే, నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా. అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు. ఎందుకంటే తమిళనాడు వెళ్ళి, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని పేరు, ఆయనకి ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 4 చూపిస్తున్నాను అనుకో, 6. ఈ 6 పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి అంతర్దర్శనం చేసుకుని రమ్మన్నాడట. ఇది అందరికీ సాధ్యపడుతుందండి. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక భాష రానివాడు ఉన్నాడు, చదువుకోని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో, ఎక్కడ ట్రైన్ దిగాలో, ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి వస్తాడండి? అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా. ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది, లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది, దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి, ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేక చెప్పబడి ఉన్నాయి శాస్త్రాల్లో. అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే, సంతోషం, ఖర్చు పెట్టుకోండి, విత్తం కొద్దీ వైభవం, ఓకే. ఇప్పుడు మనము ప్రప్రథమంగా కుంభరాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు పక్షం రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కుంభరాశి వారికి రాశిలోనే, జన్మరాశిలోనే రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే చెడు ప్రవర్తన, చెడు దృష్టి, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, కఠినంగా మాట్లాడటము అంతా అవే కాకుండా ఈ విషక్రిములు ఉంటాయి కదండి, దోమలు కావచ్చు, బుద్ధింకలు కావచ్చు, బల్లులు కావచ్చు, తేళ్ళు, జర్రులు, ఇట్లాంటి వాటి వలన కూడా కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జన్మంలో రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే వీరికి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏలినాటి శని అంటే శని ఎక్కడైతే శని భగవానుడు ఏ రాశిలో ఉన్నాడో దానికి వెనుక రాశిలోను, ముందు రాశిలోను, ఆ రాశిలోను కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ
కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ద్వితీయ స్థానం అయినటువంటిది వాక్కు ధన కుటుంబ స్థానాలు అంటారు కాబట్టి ధన విషయంలోనూ ఇబ్బందులు పెడతాడు, కుటుంబంలోనూ చికాకులు పెడతాడు. వాక్కు మాటలో కూడా సౌమ్యత లేకుండా మాట్లాడడం ద్వారా ఎదరవాళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉంటాడు శనీశ్వర భగవానుడి వల్ల. ఈ విధమైన పరిస్థితులన్నీ శని కల్పిస్తూ ఉంటాడు. ఇక తృతీయంలో శుక్ర భగవానుడి యొక్క సంచారం వల్ల అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా మీరు దేని గురించో మీకేదో పాటల్లోనో పద్యాల్లోనో మరుదాల్లోనో ఏదో లలిత కళలో మీకు ప్రవేశం ఉంది, దానికి మీరు ఎదగడానికి ఒక వేదిక ఎదుర్కొంటున్నారు, కానీ నాడు దొరకలేదు. ఈ తృతీయ స్థానం అనేటటువంటిది ఈ సహాయానికి సంబంధించినటువంటిది కాబట్టి ఎవరో మహానుభావుడు తగులుతాడు, నీకు నేనున్నా రావే, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, పరిచయం చేస్తానంటాడు, తీసుకెళ్తాడు, వాళ్ళకి పరిచయం చేస్తాడు. తద్వారా మీరు మీ జీవితంలో ఆ రంగంలో మీరు నిలదొక్కుకోవడానికి ఒక కారకుడు అవుతాడు. అలాగే ఇంకా తగ్గిన విషయాలన్నీ మామూలు అనుకోండి, అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందించడం అవన్నీ మామూలే. మీకు ఉన్నటువంటి తద్వారా ముందుకు వెళ్ళడానికి ఎవరో ఒక సహాయంతో మీరు కోరుకున్నటువంటి రంగంలో మీరు ముందుకు వెళ్ళడానికి చాలా సహకారం అందిస్తారు. అలాగే షేర్ మార్కెట్లో వారికి, టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి, సోషల్ మీడియా వారికి అనుకూలమైన ఫలితం ఉంటుంది. అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా అనుకూలంగా ప్రభావం మీకు శుక్ర భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారం 2 స్థానాలలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ అయితే ఏమి ఉండవండి. చాలా సుఖాలు, ఏదో బండి తీద్దాం అనుకున్నా ఏదో ఇబ్బంది పెట్టింది, కారు తీద్దాం అనుకుంటే అది ఇంకో రకం, అందులో ఏదో ఇబ్బంది ఉంది. మొత్తం మీద ఇంట్లో సుఖంగా ఉందామంటే అక్కడ ఏదో నల్లా పాడైందని ఆవిడ చెప్తుంది, కంప్లైంట్ చెప్తుంది, అయితే ఏసీ పాడైపోయింది అంటారు, ఫ్రిడ్జ్ పాడైపోయింది అంటారు. ఏంటి తలనొప్పులన్నీ అనిపిస్తూ ఉంటుంది, చికాకు పుడుతూ ఉంటుంది. ఈ విధమైన అన్ని సుఖాలు ఉండి కూడా అనుభవించలేనటువంటి పరిస్థితిని రవి 4వ స్థానంలోనూ, ఒక్కరోజు మాత్రం పంచమ స్థానంలో పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ రవి వల్ల కలుగుతున్నాయి. అలాగే బుధుని యొక్క సంచారం కూడా 4, 5 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. 4వ స్థానంలో ఒక 6 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 4 రోజులు మీకు మంచిగానే ఉంటుంది. అన్ని సహాయ సహకారాలు మీకు ఉన్నటువంటి ఈ ఇంటి సౌఖ్యం కానీ, గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం అన్ని బాగానే అనిపిస్తారు. తదుపరి 9 రోజులు ఉన్నాయి చూసారా, అది మీరు పంచమ స్థానంలో, అది పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తక్కువ, చెడు స్నేహాలు, గాయాలు తగిలించుకోవటం, ఏదో పిల్లల ద్వారా మీకు అనేక రకాల తలనొప్పులన్నీ ఏర్పడే అవకాశం. మనకి పిల్లలు బాగా చదివినా కూడా పాపం ఎగ్జామ్కి వెళ్తాడు, చాలా బుద్ధిమంతుడి కుర్రాడు, మీరు చాలా జాగ్రత్తగా పెంచారు, కంటికి రెప్పలాగా పెంచారు, బాగానే చదువుకుంటాడు, అందులో సందేహం లేదు. మొన్నటి వరకు స్కూల్ ఫస్టే వాడు, ర్యాంక్ నెంబర్ 1 ర్యాంకులో ఉంటాడు. ఏంటో మరి దరిద్రం ఏంటంటే ఏమవుతుంది, ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఆ చదివిన క్వశ్చన్ జ్ఞాపకం రాదు. అలాంటి పరిస్థితులు కూడా కొన్ని ఏర్పడే అవకాశం ఉంది. ఇక పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అండి. పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. సంతానం బాగా చదవటం, వాళ్ళ బుద్ధిబలం బాగా ఉండటం, మంచి స్నేహాలు చేయటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి పిల్లలకు సంబంధించి, అలాగే వాళ్ళకి దేవుడి మీద భక్తి పెరగటము, దేవుడి భక్తి నిలబడటం జరుగుతూ ఉంటుంది. నిజంగా ఈ దేవుడి మీద భక్తి అనేటటువంటిది చూస్తున్నట్టయితే పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళ మీదే ఎక్కువ ఉంటుందండి. ఎందుకైనా సరే వాళ్ళకి కొంతసేపే ఉన్నప్పటికీ కూడా మనకంటే తీక్షణంగా ఉంటుంది ప్రభావం. చదువు మీద ఉన్నా, ఆటల మీద ఉన్నా, చెడు పనుల మీద ఉన్నా, మంచి పనుల మీద ఉన్నా, దైవం మీద ఉన్నా కూడా పిల్లలకి ఉన్నంత ఏకాగ్రత మనకి కుదరదు. కాబట్టి పిల్లల విషయంలో గురువు పంచమ స్థానంలో ఉండటం అనేది చాలా మంచిది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతున్నాయి. 6, 7 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో ఒక 4 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పుడతాయి, రుణాలు ఏమైనా ఉన్నట్టే తీర్చేస్తారు. డబ్బులకి ఇబ్బంది లేని పరిస్థితి అంతా కూడా కుజుడు కల్పిస్తూ ఉంటాడు ఇక్కడ 6వ స్థానంలో. 7వ స్థానంలోకి వచ్చాక మీకు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యలో కొంచెం చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని 11 రోజుల పాటు కుజుడు కల్పిస్తూ ఉన్నారు. అక్కడే సప్తమ స్థానంలో ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అంటే ఎక్స్పోజ్ అవ్వచ్చు, ఎక్స్పోజ్ కాకపోవచ్చు. అంటే వాళ్ళు ప్రదర్శించవచ్చు, ప్రదర్శించకపోవచ్చు. పాతివ్రత నారీమణులు భర్త మీద ప్రతికూల ప్రభావాలు, ప్రతికూల ఆలోచనలు ఉన్నా కూడా వాటిని ప్రదర్శించరండి.
అంచేత ఓపికగా వాళ్ళు దిగమింగుకుంటూ ఉండవచ్చు. అలాగే కేతువు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. కేతు కుజివతి అన్నారు. ఈయన కూడా భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనం కుజుడికి చెప్పుకున్నట్టుగానే వీళ్ళకి కూడా కొంచెం భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన దుష్ప్రభావాలే ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత. అయితే వీటి నుంచి మీరు కొంచెం తప్పించుకోవడానికి వాటితో పాటుగా ఈ సంకష్టహర చతుర్థి 14వ తారీఖున జరుగుతున్నది కాబట్టి అది కూడా కొంచెం మీరు ఉన్నతికి, మీ గ్రహ శాంతికి కొంత ఉపయోగపడవచ్చు. శుభం భూయాలు.